ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము, నేను యెహోవా యందు ఆనందించదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించదను. హబక్కుకు రాసిన గ్రంథము 3వ అధ్యాయం 18వ వచనం. ప్రియులారా, ఈ మంచి వాగ్దానం మన పరమ తండ్రి మనందరి ఎడల నెరవేర్చి మనల్ని బహుగా ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఎంత చక్కని వాగ్దానం అండి. దేవునిని సేవిస్తూ ఆయన బిడ్డగా పిలువబడే మనము అనుదినము దేవునిని బట్టి ఆనందించే వారిమిగా ఉండాలి. ఎందుకంటే మన పరిస్థితులను ఆయన చూచేవాడు, మన ప్రార్థనలను వినేవాడు, ప్రతి క్షణము మనల్ని రక్షించడానికి సిద్ధంగా ఉండేవాడు, మనం పిలువగానే ఉత్తరమిచ్చేవాడు. ఆపత్కాలమందు, మన శ్రమ దినమందు, మన కష్టకాలమందు మనకు సహాయం చేసేవాడు మన దేవుడు. ప్రియులారా, ఇట్టి యోగ్యత ధన్యత ఈ లోకంలో ఏ ప్రజలకు ఉందండి? కేవలం జీవము గల దేవుని బిడ్డలంగా పిలువబడే నీకు నాకు మాత్రమే ఈ ఆనందం ఉంది. ప్రియులారా, నేనంటాను, దేవుని సేవిస్తున్న మనము ఎన్ని కష్టాలొచ్చినా, ఎంతగా దుఃఖించే పరిస్థితులు ఎదురైనా మనకున్నంత సంతోషం, సమాధానం, నిరీక్షణ ఏ జనమునకు కూడా ఉండదండి. ప్రియులారా, ఈనాడు చాలా మందికి ఎంతో డబ్బు, కార్లు, భవనాలు, విలాసవంతమైన జీవితం ఉంటుంది. కానీ వారి హృదయంలో నిజమైన ఆనందం, సమాధానం, నెమ్మది అనేది ఉండదు. ఈనాడు వారు ఆనందాన్ని, మనశ్శాంతిని వెతుక్కుంటూ ఎక్కడికో వెళ్తారు. అయితే ఆ ఆనందం అనేది కొంతసేపే ఉంటుంది. మరలా వారి హృదయంలో దుఃఖమే, వారి సమస్యలు, వారి శ్రమలు అలాగే ఉంటున్నాయి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నిజమైన ఆనందం, నెమ్మది, సమాధానం దేవుని యందే, ఆయన సన్నిధిలో మనకు దొరుకుతుంది. ఆయన మాటలలో జీవం ఉంది. ప్రియులారా, తన వాక్కు ద్వారా మనల్ని బాగు చేసేవాడు ఆ దేవాది దేవుడు. ప్రియ సహోదరి సహోదరుడా, భక్తుడు అంటున్నాడు, అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపులేకయుండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించదను అని పలుకుచున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఇట్టి ఆనందం మనకుందా ఈ రోజుల్లో? పై మాటలు ప్రతిదీ గమనిస్తే ప్రతి ఒక్కటి బాధపడాల్సిన విషయం, ఎంతో కలత చెందాల్సిన పరిస్థితి. కానీ భక్తుడు మాత్రం ఏమాత్రం బాధపడకుండా, కృంగిపోకుండా ధైర్యముతో దేవునిని బట్టి దేవుని యందు ఆనందిస్తున్నాడు. ఎందుకంటే అన్నిటికంటే ముఖ్యంగా తన పాపం నుండి దేవుడు తనను రక్షించి కాపాడినందుకు భక్తుడు ఎంతో సంతోషిస్తున్నాడండి. ఆ సంతోషంతోనే ఈ మాటలను పలుకుచున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాడు మనకు కొంచెం నష్టం వచ్చిందంటే, కొంత బాధ కలిగిందంటే, మనం అనుకున్నవి జరగలేదంటే ఇక ఎంతో బాధపడతాము, ప్రార్థించము, వాక్యం చదవము, దేవుని మీద అలుగుతాము. దేవుడు నాకేం చేశాడు? నాకెందుకింత నష్టం జరిగింది? నాకెందుకు ఆశీర్వాదం లేదు? నా కుటుంబంలోనే ఎందుకు ఇన్ని ఆర్థిక సమస్యలు ఎదురవుతున్నాయి? అనారోగ్య సమస్యలు, కుటుంబంలో కలహాలు, నా పిల్లలు నేను చెప్పింది వినడం లేదు, నా భార్య, నా భర్త నన్ను పట్టించుకోవడం లేదు, ప్రతి దినము మా ఇంట్లో గొడవలు, కొట్లాటలు, సంతోషం లేదు, సమాధానం లేదు, నెమ్మది లేని దినాలను మేము గడుపుచున్నాము. మరి ఇన్ని సమస్యలు, ఇన్ని కష్టాలు నా జీవితంలో ఉంటే నేనెలా దేవుని యందు ఆనందిస్తాను? నేనెలా సంతోషంగా ఉండగలను అని ఈనాడు నీవనుకుంటున్నావేమో. ప్రియ దేవుని బిడ్డ, మన పరిస్థితులన్నీ చక్కగా ఉన్నప్పుడు, ఏ సమస్య రానప్పుడు కాదండి దేవునిలో ఆనందించడం. నీకెన్ని కష్టాలొచ్చినా, ఎన్ని నష్టాలు ఎదురైనా, బాధొచ్చినా, దుఃఖం వచ్చినా సరే, నీ పరిస్థితి ఏదైనా దేవుని యందు ఆనందించాలి. ఎందుకంటే నిన్ను పాపం నుండి, సాతాను నుండి, లోకం నుండి, మరణం నుండి నిన్ను రక్షించినందుకు నీవు ఎంతో దేవునిలో ఆనందించాలి. నీవు ఎప్పుడైతే యెహోవా యందు నిజముగా ఆనందిస్తావో అప్పుడు దేవుడు నీ శ్రమలను, నీ కష్టాలను, నీ సమస్యలను, నీ కన్నీటిని తీసివేస్తాడు. దేవుడు మనకు ఆశ్రయమును, దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములో
ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ప్రియులారా, హన్నా గుర్తించింది, తనకు సంతానం లేక అనేకుల ద్వారా నిందలు అవమానాలను భరిస్తూ ఉన్న సమయంలో దేవుని సహాయాన్ని గుర్తించింది. తనకు కేవలం దేవుడే రక్షకుడని, నా హృదయం యెహోవాయందు సంతోషించుచున్నది, యెహోవాయందు నాకు మహాబలము కలిగెను, నీ వలని రక్షణను బట్టి సంతోషించుచున్నాను, నా విరోధుల మీద నేను అతిశయపడుదును అని దేవుని యందు ఆనందించింది. ఆయననే ఆశ్రయముగా దుర్గముగా చేసుకుంది. ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాడు నీకుందా ఆ విశ్వాసం? నీకుందా ఆ నమ్మకం? నీవు దేవునిని ఆశ్రయంగా చేసుకున్నావా? ఈ రోజు నుండి నీ ప్రతి పరిస్థితిలో నా దేవుడు నాకు సహాయకుడు, ఆయనే నా ఆశ్రయం అని నీవు దేవునిని మాత్రమే దిక్కుగా చేసుకుంటే, నీకెలాంటి పరిస్థితులు వచ్చినా, నీకెన్ని కష్టాలొచ్చినా, నీకెన్ని నిందలు అవమానాలు వ్యతిరేకమైన పరిస్థితులు వచ్చినా ఆయన నీ చెయ్యి విడువడు, నీకు తోడుగా ఉంటాడు, నీ ప్రతి పరిస్థితిని బాగు చేస్తాడు. దేవునిని నీ హృదయంలో చేర్చుకొని ఆయననే ఆశ్రయించు. లోకంలో మనుషుల మధ్య దొరకని సంతోషాన్ని, సమాధానాన్ని, ఆనందాన్ని కేవలం ఆ దేవాది దేవుడు మాత్రమే నీకిస్తాడు. నీవేమైనా తిరిగి పొందుకోగలుగుతావు, కానీ కోల్పోయిన సంతోషాన్ని, సమాధానాన్ని, ఆనందాన్ని మాత్రం పొందుకోలేవు. కేవలం అది నీ దేవుని యొద్ద మాత్రమే దొరుకుతుంది. ప్రియ దేవుని బిడ్డ, నీకున్న కష్టాలను, శ్రమలను మరచి ఒక్కసారి దేవుడిచ్చిన ఆత్మరక్షణను బట్టి ఆనందించు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాడు మన అక్కరల కొరకు, మన శ్రమలు, మన సమస్యలు, మన కష్టాల కొరకు మనం ఎంతగా చింతించినా, ఎంతగా కన్నీరు కార్చినా అవి ఈరోజు తీరుతాయి, మరలా రేపు మొదలవుతూనే ఉంటాయి. కాబట్టి వీటన్నిటి కొరకు మనం చింతించకుండా ఆ పరలోకపు సంబంధమైన ప్రతి ఆశీర్వాదముల కొరకు ఎదురు చూద్దాము. ఈ లోకంలో ఉండగానే మనం సిద్ధపడదాము, దేవుని యొద్ద ప్రార్థించుదాము. దేవుడే మనకు అన్ని విధాలా సహాయం చేస్తాడు, ఆ పరలోకాన్ని అనుగ్రహిస్తాడు. ఇహలోకంలో కూడా మనకు కావలసిన అక్కరలు, కొరతలు సంపూర్ణంగా తీర్చుతాడు. ఈ మాట మీద నీవు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా? ప్రార్థన. మమ్మను మిక్కిలిగా ప్రేమించే మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన, ఉన్నతమైన, శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఉదయకాల సమయంలో మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు. భక్తుడైతే తన జీవితంలో ఎంతగా నష్టపోయినప్పటికీ కూడా మీ యందు ఆనందించేవాడిగా ఉన్నాడు. మీరిచ్చిన రక్షణ కార్యాన్ని బట్టి సంతోషించేవాడుగా ఉన్నాడు. దేవా, ఈనాడు మేము కూడా అట్టి విధానంలో జీవించుటకు మాకు సహాయం చేయండి తండ్రి. మా పరిస్థితులు, మా బాధలు, మా కష్టాలు ఎలా ఉన్నప్పటికీ వాటి వైపు మేము చూడకుండా, వాటి గురించే ఆలోచిస్తూ చింతించకుండా మీరిచ్చిన రక్షణను బట్టి మేము ఆనందించే వారిమిగా మమ్మల్ని సిద్ధపరచండి. ఎల్లప్పుడూ మీ సన్నిధిలో చేరి సంతోషించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, అట్టి హృదయం మీరే మాకు అనుగ్రహించండి తండ్రి. సహాయం చేయండి దేవా. ఎవరైతే ప్రియులు ఈ మాటలు విని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి ప్రియులందరి జీవితంలో కూడా ఈ యొక్క వాగ్దానం సంపూర్ణంగా నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రోజు నుండి మా కష్టాలు, మా బాధలు, మా నిందలు, మా వేదనలు అన్నీ కూడా పక్కన పెట్టి మరి మీరిచ్చిన రక్షణను బట్టి సంతోషించే వారిమిగా, ఆనందించే వారిమిగా మమ్మను సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన, ఈనాడు మేము పాపమును అసహించుకొని చెడుతనానికి దూరముగా, అసహ్యమైన వాటిని చూడకుండా, వ్యర్థమైన వాటిలో పాలు పొందకుండా, లోక స్నేహంలో మునిగిపోకుండా, ఎటువంటి మలినము మాకంటకుండా మీరే మమ్మల్ని కాపాడండి తండ్రి. మమ్మను పవిత్రపరచండి. దైవ ప్రేమ నుండి మమ్మలను దూరపరచాలని సాతానుడు ఎంతో పోరాడుచున్నాడు. అందుకే ఆ కష్టాలు, ఆ శ్రమలు, ఆ అక్కరలు మా జీవితంలో అనుమతిస్తున్నాడు. వాటి గురించి మేము చింతించకుండా మీ వైపు చూసే వారిమిగా, మీ యందు ఆనందించే వారిమిగా మమ్మను సిద్ధపరచండి తండ్రి. ఆ సాతాను ఉరిలో మేము చిక్కుకోకుండా ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు శరీరానుసారమైన జీవితాన్ని మేము విడిచిపెట్టి ఆత్మానుసారంగా జీవించే కృపను మాకు దయచేయండి. మాలో ఉన్న పొరపాట్లను సరిచేసుకొని జ్ఞానాన్ని మాకు దయచేయండి. మాలో ఉన్న
కోపం, అసూయ, గర్వం, ఈర్ష్య, అవిశ్వాసాన్ని సంపూర్ణంగా మా నుండి దూరపరచండి తండ్రి. ఎల్లప్పుడూ మిమ్మల్ని సేవిస్తూ, మిమ్మల్ని అనుసరిస్తూ, కేవలం మిమ్మునే వెంబడించే వారిమిగా మమ్మల్ని అందరినీ సిద్ధపరచండి తండ్రి. మా జీవితం ద్వారా మిమ్మల్ని గనపరచుటకు సహాయం చేయండి దేవా. ఎల్లప్పుడూ క్రీస్తును ధరించుకొని క్రీస్తు కలిగి ఉన్న మనసును మేము కలిగి ఉండుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు దుఃఖంలో, వేదనతో మనశ్శాంతిని కోల్పోయి నెమ్మది, సమాధానం లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. మీరే వారిని జ్ఞాపకం చేసుకోండి. మరలా వారికి సంతోషం, సమాధానం, నెమ్మదిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు బిడ్డలు ఏ సమస్యలను బట్టి బాధపడుచున్నారో దయచేసి వారందరి విషయంలో మీరే న్యాయం జరిగించండి తండ్రి. ఆర్థికపరమైన ఇబ్బందుల నుండి బిడ్డలను కాపాడండి ప్రవ్వా. వారు చేస్తున్న పనులలో ఆశీర్వాదం దయచేయండి తండ్రి. నాయన, వారి కొరతలు, అవసరతలు, అక్కరలు సంపూర్ణంగా తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన, ఈనాడు ఎంతోమంది బిడ్డలు అప్పుల సమస్యల్లో చిక్కుకుంటున్నారు. దయచేసి మీరే వారిని విడిపించండి తండ్రి. అప్పులు తీరే మార్గాన్ని చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, అప్పులు తీరడానికి బిడ్డలు ఎంతో ప్రయాసపడుతున్నారు, ఎంతో కష్టం చేస్తున్నారు. అయినప్పటికీ ఏమీ సాధించలేని వారుగా ఉంటున్నారు. దయచేసి ఆ బిడ్డల ఎడల మీరే కార్యాన్ని జరిగించండి తండ్రి. ఈనాడు ఎవరైతే ప్రియులు వివాహ సంబంధాల కొరకు ప్రయత్నిస్తున్నారో అటు బిడ్డల ప్రయత్నాలను మీరే ఆశీర్వదించండి. వారికి తగ్గ భాగస్వాములు దొరికేలాగున మీరే అద్భుతాన్ని జరిగించండి దేవా. ఈరోజు వివాహాలు జరుపుకుంటున్న ప్రియులను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రవ్వా. మీరే వారిని ఆశీర్వదించండి. ఆ యొక్క వివాహం ఎలాంటి సమస్యలు, కొరతలు లేకుండా ఘనంగా జరుగుటకు సహాయం చేయండి. భార్యాభర్తలు ఇరువురు ఒకరినొకరు అర్థం చేసుకొని మీ అందు భయభక్తులు కలిగి వివాహం తర్వాత కూడా మీకు లోబడుతూ వారి జీవితాన్ని చక్కగా జీవించుటకు మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన, ఈనాడు భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకోకుండా కలహాలు, మనస్పర్ధలు, గొడవలతోటి ఎంతో బాధపడుచున్నారు తండ్రి. వారి కుటుంబాలలో నెమ్మది, సంతోషం లేని వారిగా ఉంటున్నారు. అట్టి ప్రియులను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రవ్వా. ఒకరినొకరు అర్థం చేసుకుని క్షమించుకొని మరి జీవించే బిడ్డలుగా సిద్ధపరచండి తండ్రి. కుటుంబంలో ఎల్లప్పుడూ కుటుంబ ప్రార్థనలు కలిగి ఉండుటకు మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. తల్లిదండ్రులకు లోబడే బిడ్డలుగా సిద్ధపరచండి తండ్రి. చిన్ననాటి నుంచే మిమ్మల్ని స్మరించే భాగ్యాన్ని, మీ అందు భయభక్తులు కలిగి పెరిగే కృపను బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. యవ్వనస్తుల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. యవ్వన కాలంలో మిమ్మల్ని సేవించే వారిగా సిద్ధపరచండి. లోకంలో లోకపు స్నేహాలతోటి పాపంలో పడిపోకుండా బిడ్డల్ని మీరే దూరపరచండి, ప్రత్యేకపరచండి. నాయన, మిమ్మల్ని వెంబడించే వారిగా బిడ్డలు సిద్ధపరచండి. భవిష్యత్తులో చక్కటి స్థితిలో ఉన్నతంగా అభివృద్ధి పొందుటకు మీరే వారిని ఆశీర్వదించండి. అయ్యా, చిన్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. స్కూల్స్కి వెళ్తూ వస్తుండగా మీ కాపుదల, భద్రత బిడ్డలపై ఉంచండి తండ్రి. సాతానుడు ఎక్కడా కూడా బిడ్డల్ని ముట్టకుండా, ఏ ఆటంకం కలిగించకుండా వారి చుట్టూ మీ కంచె నుంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈరోజు ప్రియులు ఎవరైతే అనారోగ్యాలతో బాధపడుచున్నారో అట్టి వారందరినీ కూడా సంపూర్ణంగా ముట్టండి, స్వస్థపరచండి. వారి వ్యాధి, వారి బాధ ఎలాంటిదైనప్పటికీ కూడా మీ గాయపడిన హస్తాలతో తాకండి ప్రవ్వా. మీరే బిడ్డలకు నెమ్మదిని దయచేయండి. ఆ యొక్క పడక మీద నుండి లేవనెత్తండి. మిమ్మల్ని ప్రార్థించే బిడ్డలుగా సిద్ధపరచండి తండ్రి. సహాయం చేయండి. అయ్యా, ఈనాడు ఎవరైతే ప్రియులు ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నారో దయచేసి వారి ప్రయత్నాలన్నిటిని కూడా ఆశీర్వదించండి తండ్రి. వారి చదువుకు తగిన జాబు వచ్చేలాగా మీరే అద్భుతాన్ని జరిగించండి ప్రవ్వా. ఇంటర్వ్యూలకు వెళ్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రవ్వా. అధికారులు అడిగే ప్రశ్నలకు తడబడకుండా, భయపడకుండా చక్కగా సమాధానం చెప్పే తెలివిని, జ్ఞానాన్ని బిడ్డలకు దయచేయండి. ఆయా రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయడానికి వెళ్తున్న బిడ్డల చుట్టూ మీ దూతల్ని కావలిగా ఉంచండి తండ్రి. రాసే చేతుల్ని బలపరచండి తండ్రి. మీరే వారికి తోడయుండి చక్కటి ఉత్తీర్ణతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు హాస్టల్స్లో ఉండి చదువుకుంటున్న బిడ్డలందరి చుట్టూ కూడా మీ దూతల్ని కావలిగా ఉంచండి తండ్రి. మీరే వారికి తోడయుండి రక్షణ, కాపుదల, భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన, ఈనాడు బిడ్డలందరినీ కూడా సకల విధమైన కీడుల నుండి, ఆటంకాల నుండి మీరే వారిని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. పాపపు క్రియలతోటి, పాపపు అలవాట్లతోటి ఈ లోకంలో బానిసలుగా జీవిస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈనాడు ఎంతో మంది సిగరెట్లకు, సినిమాలకు, సెల్ ఫోన్స్కి, లోక స్నేహాలకు బానిసలుగా తయారవుతున్నారు ప్రవ్వా. ఏమాత్రం కూడా బయటికి రాలేని
లేని వారుగా ఉంటున్నారు. అట్టి బిడ్డలను విడిపించండి తండ్రి, మీ వైపుకి తిప్పండి. మిమ్మల్ని సేవించే బిడ్డలుగా వారిని సిద్ధపరచండి. రక్షణ మారు మనసును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం అయ్యా. ఎంతోమంది ఇండ్లు లేక బాధపడుచున్నారు తండ్రి. ఉంటున్న గృహాలకు అద్దె కట్టుకోలేని స్థితిలో ఉంటున్నారు. అట్టి ప్రియులను మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ సొంత సమయంలో బిడ్డలకు చక్కటి గృహాలను అనుగ్రహించండి తండ్రి. ఎవరైతే ఇంటి కన్స్ట్రక్షన్స్ కోసం లోన్స్కి అప్లై చేస్తున్నారో, లోన్స్ ఇంకా శాంక్షన్ కావట్లేదని బాధపడుచున్నారో, అట్టి బిడ్డల ఎడల కూడా మీరే అద్భుతాన్ని జరిగించి ఆ యొక్క లోన్స్ సకాలంలో శాంక్షన్ అయ్యేలాగున అద్భుతాన్ని జరిగించండి తండ్రి. ఆ యొక్క ఇంటి నిర్మాణాలు కూడా సకాలంలో స్టార్ట్ చేసుకునే కృపను దయచేయండి నాయన. సొంత వాహనాలు లేక బాధపడుచున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రవ్వా. బిడ్డలు ఏ వాహనాలు అయితే కావాలనుకుంటున్నారో వాటన్నిటినీ మీ సొంత సమయంలో వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. దానికి కావాల్సిన ఆర్థిక అవసరతను కూడా తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సహాయం చేయండి. ఈనాడు మీ పరిచర్య చేస్తున్న సహోదరులను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రవ్వా. వారు ప్రకటిస్తున్న సువార్త అంతట్లో తోడయుండండి. వారు పరిచర్య చేస్తుండగా ప్రతి స్థలాన్ని మీరు ఆశీర్వదించండి. ఎటువంటి ఆటంకాలు అనర్థాలు ఎదురవ్వకుండా బిడ్డలకు మీరే తోడయుండి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డల కుటుంబాలను కూడా మీరు ఆశీర్వదించండి. వారి అక్కరలు కొరతలు సంపూర్ణంగా తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సహాయం చేయండి అయ్యా. ఈనాడు ఆడబిడ్డల చుట్టూ మీ దూతల్ని కావలుగా ఉంచి రక్షణ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. బిడ్డలు ఎన్నో ఆటంకాలకు ప్రమాదాలకు గురవుతున్నారు ప్రవ్వా. ఎంతో వేధించబడుతున్నారు. బిడ్డలు ఎంతో భయానికి గురవుతుండగా మీరేవన్నీ జ్ఞాపకం చేసుకొని మీ దూతలను అగ్ని కంచగా బిడ్డల చుట్టూ ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన సహోదరులు ఉద్యోగానికి వెళ్తుండగా మీరే వారికి సహాయం చేయండి. ఎవరైతే ప్రమోషన్స్ కోసం, ట్రాన్స్ఫర్స్ కోసం ఈరోజు ఆశతో ఎదురు చూస్తున్నారో అటు ప్రియులందరి జీవితంలో మీ యొక్క అద్భుతాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని పరిపాలించే నాయకులను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబాలన్నిటిని రక్షణలోకి నడిపించండి తండ్రి. మా దేశాన్ని పరిపాలించే జ్ఞానాన్ని బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు, గొడవలు, కొట్లాటలు సంపూర్ణంగా తీసివేయండి తండ్రి. విడిపోయిన కుటుంబాలను కట్టండి ప్రవ్వా. ఒకరినొకరు అర్థం చేసుకొని మీ అందు విశ్వాసం కలిగి జీవించే బిడ్డలుగా సిద్ధపరచండి తండ్రి. ఈనాడు పేదరికంలో, కరువులో, దరిద్రతలో ఉన్న బిడ్డలందరినీ ఆదరించండి దేవా. మీరెవరికి సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. తల్లిదండ్రులు లేని అనాథ పిల్లల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి చదువులలో, వారి భవిష్యత్తులో మీరే తోడయుండి అత్యధికంగా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు ఎంతో మంది బిడ్డలు మానసిక వ్యాధితోటి బాధపడుచున్నారు. చెడ్డ తలంపులతోటి వారికి వారే ప్రాణహాని చేసుకుంటున్నారు. అట్టి ప్రియులను మీరు జ్ఞాపకం చేసుకొని మార్చండి, మారుమనసును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమంతా మీ కాపుదల భద్రత మాపై ఉంచమని ప్రార్థిస్తూ మా ప్రార్థనలు విన్నందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా బ్రతిమలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరుడా, దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మీ బాధ ఏమిటో, మీ కష్టం ఏమిటో, దేని గురించి మీరు చింతిస్తున్నారో, మీ ప్రతి అక్కరలు, కొరతలు ప్రతిదీ కూడా నాకు కామెంట్ బాక్స్లో తెలియజేసినట్లయితే నేను ప్రతి దినమే మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను. ప్రతి ఒక్కరి కోసం పేరు పేరున ప్రార్థిస్తున్నాను. ప్రియులారా, మీరు కూడా విశ్వాసం ఉంచి ప్రార్థనలో ఏకీభవించండి. దేవుడు తప్పకుండా మీ సమస్యలన్నిటిని కూడా తీర్చుతాడు. ప్రియులారా, ఎవరైతే అనారోగ్యంతో బాధపడుచున్నారో, లేవలేని స్థితిలో ఉంటున్నారో, దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి. కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును, మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించునుగాక. మరలా రేపు మనమందరం కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్తుతించుదాం. అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయ్యుండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.